నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఎస్, డయాబెటీస్ ఒకసారి అటాక్ అయిన తర్వాత నాకు షుగర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. టెస్ట్ చేసుకునే వెళ్దామంటే మేబీ అక్కడ లైన్స్ ఉండడం, లేకపోతే ఇవాళ అవ్వలేదను రేపు ఇలా అంత మారుతూ ఉంటుంది పరిస్థితి. బట్ మా అంతటా మాకు ఎలా తెలుస్తుంది ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా అది డయాబెటీస్ వచ్చినట్టే అని ఎలా తెలుసుకోవాలి? ఇది మంచి డౌట్ ఇది. బట్ షుగర్ లక్షణాలు రావాలంటే షుగర్ చాలా హై అయి ఉండాలి బాడీలో. ఇప్పుడు తినకముందు 90, తిన్నాక 120, 130 లిమిట్ అనుకుందాం. 170, 180, 200 షుగర్ కూడా సిమ్టమ్స్ చాలా వరకు చాలా మందిలో ఉండవు. సిమ్టమ్స్ కనపడాలంటే అందులోనూ షుగర్ లేని వ్యక్తిలో, అంటే గతంలో కొత్తగా షుగర్ పెరుగుతున్న వ్యక్తిలో సిమ్టమ్సే రావాలంటే మేము గమనించింది ఏంటంటే 300, 400 దాటిన తర్వాతే సిమ్టమ్స్ కనపడుతున్నాయి. మూత్రం ఎక్కువగా విసర్జనం కావటం, కాబట్టి దాహం వేయటం. కానీ వీళ్ళు ఏమంటారు, దాహం వేస్తాం సార్ కాబట్టే సార్ మూత్రపోతున్నా అంటారు. అయ్యా నువ్వు ముందు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకురా, ఎంత పోతుంది నీది చూద్దాం. ఆకలి ఎక్కువ వేస్తుంది, మూత్రంలో క్యాలరీస్ పోతూ ఉంటాయి. ఆకలి మీరు ఇదివరకు మనం ఒకసారి డిస్కస్ చేసాం, నీరసంగా ఉంటున్నాము అని చెప్పేసి. సో షుగర్ ఎక్కువైనప్పుడు మూత్రంలో పౌష్టిక విలువలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. బాడీ యూజ్ చేసుకోలేదు వాటిని ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు, కాబట్టి నీరసం ఫీల్ అవుతూ ఉంటాం. సో కాబట్టి ఆ నీరసం ఫీల్ అవటాన్ని మనము సరిపెట్టుకోవటం వల్ల తినేస్తాం. సో ఆకలి ఎక్కువ వేయటం, విసర్జన మూత్ర విసర్జన ఎక్కువ కావటం, తర్వాత కొంతమంది బరువు తగ్గటం, ఇంకొంతమందిలో యూరిన్లో షుగర్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆ యూరిన్లో షుగర్ ఎక్కువ రావటం వల్ల కంటిన్యూస్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో యంగ్ వయసులో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు రావాలి, కాబట్టి అక్కడ డౌట్ వస్తుంది అనమాట. ఇవి చిన్న చిన్నవి. లేదా ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, ఇది కూడా ఇవాళ రేపు ఏమవుతుందంటే టెస్టింగ్ అనేది జనరల్గా చాలా పెరిగింది. 20 years బ్యాక్ లాగా కాదు. ఇవాళ రేపు ప్రతి చిన్న విషయానికి కూడా టెస్టింగ్ అనేది ఆన్లైన్ టెస్ట్లో అది ఇది, లేదా గ్లూకోమీటర్, చాలా మంది దగ్గర షుగర్ టెస్టింగ్ మిషన్ ఉంటుంది. సో టెస్ట్ చేయడంలో చాలా మందికి బయటపడిపోతుంది. లేదా వేరే ఇన్సూరెన్సెస్ లేకుండా ఉంటే మాస్టర్ హెల్త్ చెకప్స్ లేదా యాన్యువల్ చెకప్స్లో 85% మందికి యాన్యువల్ ఇట్లాంటి చెకప్స్లో షుగర్స్ కనపడుతున్నాయి. అప్పుడు రిపోర్ట్ మీద మనకు టక్కన నమ్మకం ఏది ఏంటి, నేను నాకు షుగర్ లేదు కదా, బట్ రిపోర్ట్లో ఏంది షుగర్ ఉన్నట్లుగా ఇచ్చారని చెప్పి వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి నిర్ధారణ చేసుకుంటారు. 1-2-3 సార్లు తిరిగి టెస్ట్ అయిన తర్వాత ఓకే ఉందన్న విషయం అర్థమైనప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పి డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. బట్ రూరల్లో, ఎందుకంటే నాకు నంద్యాల, మహబూబ్ నగర్ 15 సంవత్సరాలుగా నెలకు ఒక రోజు వెళ్ళిన అలవాటు ఉంది నాకు. అక్కడ యాక్చువల్గా ఈ సిమ్టమ్స్తో పేషెంట్స్ని చూస్తాం. ఎక్కువగా నగరవాసుల్లో ఏదో రూపంలో ఎక్కడో టెస్ట్ చేయడంతో షుగర్స్ కాస్త పెరుగుతున్న సందర్భంలోనే బయటపడిపోతాయి. అంటే పాలు పొంగుపోక ముందుగానే ఇక్కడ తెలిసిపోతుంది చేసుకుంటాం. అక్కడేంటి పొయ్యి ఆరిపోతే కానీ బయటికి రావు. హై షుగర్ అయిపోయి ఆడవారిలో వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ షుగర్ టెస్ట్ కూడా చేసుకుంటే అక్కడ బయటపడటం. అట్లా ఇంకొక జ్వరం వచ్చి తగ్గక ఆ జ్వరం టెస్ట్లు పోయి టెస్ట్ చేసినప్పుడు ఇది బయటపడటం. లేదా ఇంకొకరికి బరువు తగ్గిపోవటం, 5 కిలోలు 10 కిలోలు బరువు తగ్గిపోయి నీరసం ఎక్కువ అయిపోయి డాక్టర్ దగ్గరికి పోతే ఇంకా అతను బ్లడ్ కౌంట్తో పాటు ఇది కూడా ఒక షుగర్ కూడా చూడండి అన్నప్పుడు అక్కడ బయటపడటం. సో రూరల్ ఏరియాస్లో ఇంకా సిమ్టమ్స్ తర్వాత బయటపడటం అనేది రూరల్లో ఇంకా ఉంది. బాగా విపరీతంగా లోపల హై లెవెల్ అయిన తర్వాతే మనకి బయటపడుతుంది. అవును, ఇంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే చెక్ చేసుకున్నా కూడా కొంచెం చెకింగ్ లేదు, కన్ఫామ్ గా వెళ్ళకుంది అని తెలిసిపోయాక ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? మనం కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలండి. షుగర్ అనేది ఫస్ట్గా అవాయిడ్ చేయటం అనేది ఫస్ట్ జాగ్రత్త. ఎలా? షుగర్ వాడకూడదు, మొత్తం మానేయాల. షుగర్ అనేది నేను ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా చెప్తూనే ఉంటాను, షుగర్ లేని వాళ్ళే షుగర్ వదిలేయాలి. షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత వదిలించుకొని ఒడ్డెక్కాలిగా, మరి తప్పనిసరి పరిస్థితి. నోరు కట్టేసుకోవాలి. ఇప్పుడు హెల్మెట్ అనేది మనం అందరం 2-wheeler నడిపేటప్పుడు పెట్టుకోవాలి. పైగా రూల్ కూడా పెట్టిన తర్వాత నువ్వు పెట్టుకోకపోతే ఇప్పుడు అది లయబిలిటీ కింద వస్తుందా? రూల్ లేకున్నా పెట్టుకొని ఉండాలి. ఇప్పుడైతే రూలే ఉంది కదా, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని. నేను ఇంకా హెల్మెట్ పెట్టుకోని అంటే అప్పుడు ఏమని అర్థం? కరెక్ట్ గా చెప్పారు. కాబట్టి షుగర్ అనేది వదిలేయాలండి ఫస్ట్ పాయింట్. చాలా మంది ఏంటంటే షుగర్ తగ్గిస్తారు, అది సరిపోదు. 2 స్పూన్లు వేసే దగ్గర 1 అది సరిపోదండి. ఇలాగ 10 సంవత్సరాలు గడిపేస్తారు తక్కువ షుగర్ వాడుతూ. తర్వాత మళ్ళీ ఒక స్థాయిలో షుగర్స్ మళ్ళీ పెరుగుతాయి.
సో వాడుతున్న మందులు మాత్రలతో కూడా షుగర్ కంట్రోల్లోకి రానప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గర పూర్తిగా విశ్లేషణలో కూర్చొని అక్కడ అవును సార్ తగ్గించి వాడుతున్నాను కదా అంటారు. అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకి. షుగర్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. డే 1 ఆఫ్ డయాగ్నోసిస్ నుంచే మనం షుగర్ వాడటం కానీ అవాయిడ్ చేయగలిగితే ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. అది క్రమశిక్షణ. అది డాక్టర్ భయపెట్టాడు కాబట్టి నేను షుగర్ మానేస్తున్నాను అనుకోవటం కాదండి. డాక్టర్కి మిమ్మల్ని భయపెట్టడానికి అతనికి ఏం పని? మీరు గౌరవంగా ఓకే వద్దన్నారు డాక్టర్, మరి మర్యాద పూర్వకంగా అయ్యా షుగర్ మానండి అని చెప్పాడు, మానేయాలి. ఫస్ట్ ఇంట్లో పంచదారని పూర్తిగా బంద్ చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండోది అట్లీస్ట్ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి రైస్ ఐటెంలో మనకి చాలా అన్నిట్లోనూ రైస్ కలుపుతున్నాం కాబట్టి రైస్ వినియోగం కూడా తగ్గించుకోవటం మంచిది. సో ఆ తగ్గించుకున్న రైస్ లో కూడా సింగిల్ పాలిష్ రైస్ వినియోగించుకోవటం మరీ మంచిది. అయితే ఈ వైట్ అనేది చాలా మంది చెప్తారు కదా సార్, తెల్ల దొంగలు, వీళ్ళని దూరంగా పెట్టాలి అని. నేను ఒక జోక్ వింటూ ఉన్నా. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ కొంచెం స్కిన్ బ్లాక్ గా ఉంది కాబట్టి అన్ని వైట్ తింటూ ఉంటారు. వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ ఉప్పు, వైట్ పాలు, తెలుపు వస్తారని చెప్పి. సో అలాగనమాట. సో అలా నథింగ్ వైట్. ఏదైతే రిఫైన్మెంట్ అవుతుందో అది మనకు అనవసరం. రిఫైన్మెంట్ అనేది వద్దు మనకి. అది చాలా మంది ఎట్లా సార్ షుగర్ మరి ఎట్లా మానమంటారు రైస్ అంటే పంచదార వద్దన్నారు, వద్దండి. రైస్ వైట్ టోన్ కోట్స్ ఉన్నవేవి వద్దన్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకేం మానే? నెక్స్ట్ బ్రెడ్ అండి. చాలా మంది బ్రెడ్ వినియోగిస్తూ ఉంటారు. వాస్తవంగా మనము బ్రెడ్ అనేది ఒక మంచి బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అంటే కూడా అది ఇట్ షుడ్ బి ప్రాపర్ బ్రెడ్. మైదా పిండి వినియోగం అనేది బ్రెడ్ లో చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్ద బిజినెస్. సో మైదా పిండి అనేది ఒక బ్రెడ్ లో 5, 10, 15, 20% కంటే ఎక్కువగా మైదా పిండి అనేది ఉండకూడదు. అట్లాంటి బ్రెడ్ మనం ఎంపిక చేసుకోగలిగితే మంచిది. బట్ అలాంటి బ్రెడ్ నిజంగా చాలా కాస్ట్లీ అవుతుంది. సో మన పేషెంట్స్ లోనే కొంతమందికి బేకరీస్ ఉన్నాయి హైదరాబాద్ లో, వాళ్ళకి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేస్తే అమ్ముడు పోవట్లేదు సార్, హ్యూజ్ లాస్. ట్రై చేస్తున్నాం. అంటే చూడండి, సో నేను ఒక మంచి బ్రాండ్ బ్రెడ్ వాళ్ళని సరే సార్ మరి నాకు ఇలాంటి బ్రెడ్ కావాలని నేను చెప్తే ఎలాగంటే చేసేస్తాం అన్నారు. సో అది కూడా 2 days ముందు చెప్తే మన క్వాంటిటీని బట్టి మనకు కావాల్సినట్టుగా మల్టీగ్రెయిన్ తో వాళ్ళు బ్రెడ్ చేసిస్తామంటున్నారు. ఈవెన్ మిల్లెట్స్ తో కూడా డెఫినెట్ గా. ఇప్పుడు నేను యూరోప్ లో ఉన్నప్పుడు కానీ లేదా యూరోప్ లో మనం చూస్తే అక్కడ బ్రెడ్ ఎంత వెయిట్ ఉంటుందండి. ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఎంత హెవీ ఉంటుంది తెలుసా? దాదాపు ఇటుకనే అంత బరువు ఉంటుందండి బ్రెడ్. దాంట్లో నిజంగా మల్టీగ్రెయిన్స్ అన్ని ఉన్నాయి దాంట్లో. మందంతా దూది, ఇట్స్ జస్ట్ లైక్ ఎయిర్. ఇంత బ్రెడ్ అటు గాలి వేస్తే ఎగిరిపోతుంది అంటూ ఉంటుంది వెయిట్ కదా. కాబట్టి ఇవన్నీ టెక్నిక్స్ అండి. ఎప్పుడైతే టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ పెరిగిందో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ టు మేక్ మార్జిన్స్. సో మార్జిన్ చేయటానికి ఎంత దూరమైనా ఈరోజు మనిషి వెళ్తున్నాడు అండి. అది మనకు మెయిన్ హానికరం. అది మనకు చాలా మనం వెళ్తే మన కన్ను పుడుచుకుంటున్నాం ఈరోజు. బ్రెడ్ కూడా అవాయిడ్ చేయాలి, ఇంకా చాలా వరకు అవాయిడ్ చేయాలి. అదే విధంగా బిస్కెట్స్ మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసాం. సో బిస్కెట్స్, మంచి బిస్కెట్స్ అని, ఆ బిస్కెట్ అని, ఈ బిస్కెట్ అని పేర్లు చూసి మోసపోతూ ఉంటారు. అంటే ఈ పేర్లు కూడా మనిషి లొంగ తీసుకోవడానికి పెడుతున్న పేర్లేనండి ఇవన్నీ. ఇప్పుడు క్రాకర్స్ అన్ని కొన్ని వచ్చేసారు. ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ గతంలో బిస్కెట్స్ లేవు కదండి. కరెక్ట్ గా 60 సంవత్సరాల క్రితం బిస్కెట్ ఎక్కడిది? మరి వాళ్ళందరూ 80-90 ఏళ్ళు బతకలేదా? షుగర్ లేకుండా ఎంతమంది బతకలేదు? ఇప్పుడు ఏమైపోయిందంటే 10 రూపాయలకి మంచి ప్యాకెట్ దొరుకుతుంది, తీయగా ఉంది. అది కొనేసి వాడు పిల్లోడు డబ్బాల్లో వాడి బ్యాగ్లో వేసేస్తే వాడు పడి ఉంటాడు. ఈజీ అయిపోతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాం, మన బ్యాగ్లో పెట్టుకున్నాం, ఆకలి వేసినప్పుడు తింటున్నాం కాదు. అంటే ఇప్పుడు ఇండియాలో మెయిన్గా వర్కింగ్ ఉమెన్ పెరుగుతున్నారు. ఇండియాలో ఆల్మోస్ట్ వరల్డ్లోనే వర్కింగ్ ఉమెన్ ఫోర్స్ పెరుగుతోందండి. ఇది చాలా గర్వకారణమైన విషయం. సో వర్కింగ్ ఉమెన్ పెరిగే కొద్దీ హూ ఇస్ గోయింగ్ టు మేక్ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఇది వరకు మనకు చెకోడీలు చేసేవాళ్ళు, మురుకులు చేసేవాళ్ళు, పకోడాలు చేసేవాళ్ళు, ఇవన్నీ ఇంట్లో చేసేవాళ్ళు. ఇంట్లో చేసినప్పుడు దానికి కావాల్సిన ధాన్యాలు కావచ్చు, దానికి కావాల్సిన పిండి పట్టించడం కానీ ఎంత జాగ్రత్తగా పిండి పట్టించేవాళ్ళు అండి. మనవడు వస్తున్నాడు లేకన్నా ఉంటే కోడలు వస్తుంది లేదా కూతురు వస్తుంది అంటే వాళ్ళ గింజలు తీసుకెళ్లి దాన్ని పిండి పట్టించి పద్ధతిగా అదంతా ప్రాసెస్ ఎంత చక్కగా చూసుకునే వాళ్ళండి. ఈరోజు ఎక్కడండి?
మనము బెస్ట్ భీమవరం నుంచి పలానా చోట నుంచి పలానా ఐటమ్ ఆర్డర్, అంతే, నిజామాబాద్ నుంచి పలానా ఐటమ్ ఆర్డర్, కరీంనగర్ నుంచి పలానా ఐటమ్ ఆర్డర్, అనంతపూర్ నుంచి పలానా ఐటమ్ ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకేంటంటే సార్ ఇందాక మీరు అన్నట్టు 1 month నుంచి ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంతవరకు. ఇప్పుడు వాళ్ళు చేస్తామన్నా కూడా ఏం వద్దు ఇక్కడ దొరుకుతున్నాయి ప్యాకెట్స్ తీసుకొచ్చేస్తాము అనే స్టేజ్కి వచ్చేసాం అట్లీస్ట్. అట్లా కొంచెం టైం సరిపోకపోవడం వల్ల కూడా మనం ఫోర్స్ అవుతున్నాం. సో బిస్కెట్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాం, అవసరమైనంత వరకు. ఇప్పుడు చపాతీలు అండి, నిన్న చపాతీలు 2 చపాతీలు ఎక్స్ట్రా ఇంట్లో చేశారు, మిగిలిపోయినాయి. సూకర్ రొట్టి చేసుకోవచ్చు కదా, ఈరోజు మార్నింగ్ దాన్ని సిమ్లో కొద్దిసేపు పెడితే పెనం మీద డ్రైగా అవుతుంది కదా, హ్యాపీగా నవ్వులుకొని తినొచ్చు కదా. బట్ అవి ఎంతమంది ఇష్టపడి తింటారు? ఇష్టం అనేది మనం అలవాటు అయ్యేదాన్ని బట్టి ఇష్టం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 10 నిమిషాలుగా, మరి అవసరము మాట్లాడుకుంటున్నాం, టాపిక్ కలిసింది, అలవాటు అయ్యాం కదా. సో మనం 2 సార్లు 3 సార్లు, ఇప్పుడు ఫోన్ ఉంది, ఒకప్పుడు ఫోన్ అంటే భయపడ్డాం, ఈరోజు అలవాటు అయిపోయాం, ఇది లేకుండా ఉండకపోతున్నాగా. ఒకప్పుడు ఇయర్ ఫోన్స్ ఎవరు చెవులు ఎలా పెట్టుకుంటారు దీని అనుకున్నాం, బట్ 2 సార్లు అలవాటు అయిన తర్వాత ఇది లేకుండా ఉండలేకపోతున్నాం కదా. సో ఇష్టం అనేది మనం కలిగించుకోవాలండి. ప్రతిదాని ఎంతనే డాక్టర్ కూడా ఇది తింటేనే మంచిది, ఇది తింటేనే నువ్వు బతుకుతావు, లేదా ఇది మానేస్తేనే నువ్వు బతుకుతావు అని ఎంత దూరం మేము కూడా చెప్పగలుగుతామండి, మేము అలిసిపోం. కాబట్టి పేషెంట్స్ కూడా కొంచెం క్రమశిక్షణతో, ఇంగిత జ్ఞానంతో, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గా ఒక సలహా డాక్టర్ ఇచ్చినప్పుడు సీరియస్ గా తీసుకొని పాటించాలండి. ఇప్పుడు గూగుల్లో మనిషి పెడితేనే కదండి మీరు సెర్చ్ చేస్తే బయటకు వస్తాయి. ఇప్పుడు గూగుల్లో ఎవరు పెడుతున్నారు ఈరోజు సమాచారం? ఇట్ ఈస్ ఆల్సో పెయిడ్ మెసేజెస్. ఇప్పుడు నేను ఉన్నాను, గూగుల్లో సమాచారం పెట్టాలనుకుంటాను, ఎంత సమాచారం పెడతానండి నేను? ఎక్కడ తీసుకెళ్ళి పెడతాను సమాచారం? సో ట్రూత్ని ఎక్కడ పెడతాము? లేదా నేను ఒక దాంట్లో ఒక ప్రొఫెషనల్ని తీసుకొని తనకి ఇంత పే చేసి, బాబు ఇలాంటి సమాచారం గూగుల్లో పెట్టాలి మనం నిజాయితీగా, ఇది జనాలు ఇలా టైప్ చేస్తే ఈ విధమైన నిజమైన సమాచారం అందాలని చెప్పి మనం ప్లాన్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ బడ్జెట్, ఎప్పుడైతే బడ్జెట్ అని మనం మాట్లాడతామో ఇట్ బికమ్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్ చూస్తాం కదా మనం. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్ హెస్ గాన్ ఇన్ టు. మీకు రియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈరోజు చెప్పండి? దట్ ఈస్ వాట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ టుడే పీపుల్ షుడ్. ఇప్పుడు జనాలు అనుకుంటారు గూగుల్లో సెర్చ్ చేయడంలో చాలా వాళ్ళు ఇంటెలిజెంట్ అనుకుంటారు. నేను ఎవరిని కించపరచట్లేదు. ఇప్పుడు సెర్చ్ చేసేటప్పుడు ఏం సెర్చ్ చేస్తారండి? ది బెస్ట్ అని సెర్చ్ చేస్తారు ఏదో ఒకటి. ఆ సెర్చ్ లో ఫస్ట్ రావడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే టెక్నాలజీతో ఇలా సెర్చ్ చేస్తాడు కాబట్టి ఇది ఫస్ట్ రావడానికి అటువైపు కూడా తెలివిన వాళ్ళే ఉన్నారుగా. అదెందుకు ఆలోచించం మనం? ఉదాహరణకి ది బెస్ట్ డాక్టర్ స్పెషాలిటీ పేరు కొడతారు. సో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ ఉందో, వాళ్ళు ఈ సెర్చ్కి ఆన్సర్ వాళ్ళు ఫస్ట్ రావడానికి పెట్టడానికి వాళ్ళకి ఎంతసేపు? ఇప్పుడు ఒక 70 years చాలా అనుభవం గల నిజాయితీ డాక్టర్ ఉన్నారండి, ఆయన ఎందుకు వస్తుంది ఫస్ట్ లో చెప్పండి, నేను అడుగుతా. ఆయన పేరు కూడా రాదు గూగుల్లో. అంటే ఎవరో ఒకరు పెడితేనే కదా అందులో వచ్చేది. ఇవన్నీ థింక్ చేయాలండి జనాల్లో, ఇవన్నీ ఆలోచించాలి, ఖచ్చితంగా థింక్ చేయాలి. సో మన ఇంట్లోనే చాలా వరకు అవాయిడ్ చేసేవి మన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అవాయిడ్ చేస్తే కంట్రోలింగ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కరెక్ట్. ఏదో ప్రయాణం అండి, తప్పట్లేదు. 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లి ప్రయాణంలో తినక తప్ప, అట్లా ఎక్కడ ఏదనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అవకాశం ఉన్న చోటల్లో తగ్గించుకుంటూ వస్తే అప్పుడు మనకు అలవాటు అవుతుంది. అంతే కదండి, ప్రేమ ఆప్యాయతలు కూడా పెరుగుతాయండి. ఇప్పుడు మన పిల్లలకి అమ్మ చేతులారా వండి పెట్టి చేసి పంపించింది అనుకోండి, వాళ్ళు దే విల్ లైక్ ఇట్. అదే మనము పనావిడ చేసి పెట్టింది చూడండి, వాడు సగం మిగిల్చుకొని రిటర్న్ తీసుకొస్తాడు. అంటే పనావిడికి ఏంటి, ఇంత ఐటమ్ చెప్పారు మేడం, పిల్లల డబ్బాలో పెట్టాలనేది తనకు ఉంటుంది. బట్ అదే తల్లి పెట్టింది అనుకోండి, నేను వదిలేశాడు కాబట్టి ఓహో ఈ ఐటమ్ వాడు ఇలా చేస్తే తినట్లేదు కాబట్టి రేపు ఇలా చేసి నేను ట్రై చేస్తాను అనేది కొంచెం ఆ ప్రేమ ఉంటుంది అందులో. ప్రతి ముద్దలోనూ తల్లి ప్రేమ ఉంటుంది. అదే విధంగా తండ్రి చేసినా కూడా తల్లి ప్రేమ అంత కాకపోయినా ఎంతో కొంత తండ్రి వండినా కూడా కొంచెం ప్రేమ ఉంటుంది అందులో. కాబట్టి మనం ఇష్టపడి చేసుకున్నప్పుడు చాలా, ఈవెన్ మగవారిలో కూడా రుచులు అలవాటు ఉంటారు. సో అలా లేకపోతే వీళ్ళు తినలేరు. అంటే వీళ్ళ అమ్మ ఇలా వండి పెట్టుంటది కాబట్టి ఇప్పుడు భార్య కూడా అదే రుచిలోకి తీసుకురావాలంటాం. బట్ ఒకవేళ మగవాడిగా మనం వండామనుకోండి, 2 సార్లు అటు ఇటు అయినా కూడా 3వసారి నుంచి మనం వండేది మనకు నచ్చుతుంది. అట్లా వీ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు డెవలప్ న్యూ స్కిల్స్. అలిసిపోకూడదు, మనం బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి. సో అలాంటి ఒక గమ్యంతో మనం ఆలోచనతో రేపు అనేది ఉంటుందండి. ఇప్పుడు కొన్ని సినిమా పాటల్లో రేపు అనేది లేకుండా ఈరోజు ఎంజాయ్ చేసి అనేది వస్తాయి పాటలు. రేపు అనేది లేకుండా
మనం ఎలా బతకగలుగుతామండి? సో రేపు అనేది ఉంటుందనేది మనం అంగీకరించాలి. రేపు ఉన్నప్పుడు ఎల్లుండి కూడా ఉంటుంది, అంగీకరించాలి. ఈ ప్రాణం ఈ బాడీలో ఉన్నంత వరకు మనం ప్రతిదీ తీసుకోవటానికి మనం ప్లాన్ చేసుకొని పద్ధతిగా, ఇప్పుడు దేవుడిచ్చింది తీసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఒక అడవిలో ఒక చెట్టు, ఆ పండు తినేవాళ్ళం దేవుడిచ్చింది అనుకుని. ఈ రోజు అడవులు ఎక్కడున్నాయి దేవుడిచ్చింది తీసుకోవటానికి? ప్రతిదీ మనిషి చేస్తేనే కదా దొరుకుతుంది. కాబట్టి మనం చేసే పనుల్లో మనం క్రమశిక్షణని, కొంచెం నిజాయితీని మనం ఆచరించినప్పుడు నలుగురికి మంచి జరుగుతుంది కదా. ప్లస్ ఈ వైపు ఇప్పుడు జనాలు ఆలోచిస్తున్నారు కూడా. జనాలు కూడా తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వస్తున్నాం అనమాట. ఆలోచన విధానం కూడా మారుతుందండి. మంచిదే అనుకుంటున్నాను. yes definitely. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఆల్ ది బెస్ట్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.